హలో అండి. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో బుడమకాయ రోటి పచ్చడి అయితే చూపిస్తున్నానండి. ఇది పెద్ద ప్రాసెస్ కాదండి, సింపుల్ ప్రాసెస్లో ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా ఒక కడాయి పెట్టుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ అలా ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ అలా మినప్పప్పు వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా మెంతులు వేసుకొని ఇలా ఒక 2 మినిట్స్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఒక 6-7 పచ్చిమిర్చి అయితే నేను వేస్తున్నా. ఇక్కడ మీకు పచ్చిమిర్చి ఇష్టం లేకపోతే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఇక్కడ పచ్చిమిర్చిలు కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. నెక్స్ట్ అందులోనే మనం బుడమకాయలు పొట్టు తీసి కట్ చేసుకోవాలండి. ఇత్తులు లేకుండా కట్ చేసుకొని ఇలా అవి కూడా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మగ్గే వరకు ఒక 2-3 మినిట్స్ అలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ మగ్గాక గ్యాస్ ఆఫ్ చేసి చల్లగానివ్వాలి. ఇలా మిక్సీ జార్లోకి అన్నీ వేసుకోవాలండి. ధనియాలు గిట్టంగా అందులో ఒక 4-5 ఎల్లిపాయలు, కొద్దిగా చింతపండు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలండి. మొత్తం పేస్ట్ లెక్క పట్టకుండా ఇలా బరకగా పట్టుకొని బుడమకాయలు అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మిక్సీ పట్టుకొని ఇప్పుడు మనం తాలింపు అయితే వేసుకుందాం. నెక్స్ట్ అదే కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఒక 2 ఎల్లిపాయలు వేసుకొని ఒక 2 ఎండుమిర్చి వేసుకొని చిటికేడు పసుపు అయితే వేసుకోవాలి. ఒక 2 రెమ్మలంతా కరివేపాకు అయితే వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేసేసుకోవాలి పచ్చడి. ఇలా వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేయాలండి. ఆఫ్ చేసి కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ బుడమకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. రైస్లోకైనా రోటీస్లోకైనా సూపర్గా ఉంటుంది. పక్కా ట్రై చేయండి మీరు కూడా. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.